తద్దినాలు పెట్టుకున్నట్టుకై పైకి పంపించదని అందుకు మీరు చెల్లించవలసినది 50,000 రూపాయలు. అంతేకాదు, మీకు చెప్పులోని రాయవలే కంటిలోని నలుసువలే అడ్డం వచ్చడే ఆ కిట్టిగాన్ని పర్మినెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానమునకు పంపించితని అందుకు మీరు చెల్లించవలసినది 50,000 రూపాయలు. మొత్తం ఈ తప్పుడు పనులన్నింటికీ కలిపి 1,25,000 రూపాయలు. బాబు చక్రవర్తి, నువ్వు చెప్పిన పనులు బాగున్నాయి, నువ్వు చేసిన పద్ధతులు బాగున్నాయి, కానీ బాగులేనిదల్లా నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేకపోవడం. పైసా లేకుండా నా చేత పనులు చేయించుతురా. ఇప్పుడే హోల్సేల్ గా మీ పురిలు పగలగొడతాను. ఆవేశపడకయ్యా, మేం చెప్పేది విను. ఆస్తి మొత్తానికి వారసాలు అరాక నయాన్నో భయాన్నో ఆ ఆస్తి మా పేరు రాయించేసావనుకో, మా అబ్బాయికి పెళ్ళం వస్తుంది, మాకు కోట్ల కోట్ల ఆస్తి వస్తుంది. అన్ని పనులకి హోల్సేల్ గా నీకు కోడి తొడిగేస్తాం. అప్పుడు నీ దారి నువ్వు చూసుకో. డాడీ, కుంపతీసి ఆ కృష్ణగాడు జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు అనుకో, ఒకవేళ వస్తే మనందరి పురిలో హోల్సేల్ గా పగలగొడతాడు. డోంట్ వరీ బాసు, ఆస్తి రాయించుకునే కార్యక్రమం మీరు పూర్తి చేయండి. వాడిని లాకప్ డెత్ పేరుతో నేను ఫినిష్ చేస్తాను. భాష్ పరమహంస బట్టలారేసి నిన్ను పూట పట్టుకెళ్ళి పట్టుబట్టి పంజరంలో పెట్టి తిరతానే. చక్రవర్తి, నా జోలికి వచ్చావంటే ఆయన్ని ప్రాణం తీస్తారు. ప్రాణం తీయడానికి పోయడానికి నీ కిట్టడు పైన కృష్ణ భగవానుడు కాదే. కిరాయి గూండాగా అడవిలో సింహంలా రారాజులా బతికావు. మంచివాడివి కావాలని రూటే మార్చావు. మాకు బందీగా చిక్కావు. ఇప్పుడు ఈ పోలీసోడు పవర్ ఏమిటో చూపిస్తావే. నిజాయితీగా బతుకుతున్న మనిషి మీద హంతకుడుగా ముద్ర వేసి అరెస్ట్ చేయటం అని పోలీస్ పవర్, నిజమైన నేరస్తులకు హంతకులకు అండగా నిలబడటం అని పోలీస్ పవర్. మీలాంటి దుర్మార్గులు అధికారంలో ఉండటం పోలీస్ డిపార్ట్మెంట్ కే తీరని మచ్చరా. నీకు ఇంకా పొగరు చావలేదే. నిన్ను చిత్రహింస చేసి లాకప్ డెత్ తో నీ చరిత్ర ముగిస్తాను. పరమహంస. పరమహంస కాదు బే, పరమహింస. హింస. 320. ఇప్పుడు చిత్రహింస కార్యక్రమం మొదలవుతుంది. మీరంతా మందు కొట్టి ఎంజాయ్ చేయండి. సరే సార్. కోట్ల ఆస్తికి వారసురాలైన బంగారు చిలక, ఇక ఈ ఆస్తికి మేమే వారసులం అని ఇందులో సంతకం పెట్టు. లోకంలో మీలాంటి పాపాత్ములంతా ఏకమై అడిగినా నా ఆస్తిని మీకు రాయను. పోనీ సంతకాలు వేలుముద్రలు అక్కర్లేదే. తాళి కట్టిన వాడే నా మొగుడున్న తాతల్లాంటి సెంటిమెంట్ ఒక క్షణం మర్చిపోయి నా కొడుకునే మొగుడుగా ఒప్పేసుకుని భర్త కాపురం చేసి. అవును, ఒప్పేసుకో. కావాలంటే నీ మెళ్ళో 3-4 తాలిబొట్లు కడతాను. ఆ తర్వాత మన ఇద్దరం హాయిగా తొట్టెడు బీరులో స్నానం చేసి గిన్నెడు విస్కీలో సుఖ సంసారం చేసుకోవచ్చు. ఆడపిల్లవి మొండితనానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకు. మా మాట విను. మీరు చేసిన దుర్మార్గం తెలిసిన మరుక్షణంలోనే ఆయన ఇక్కడికి వస్తారు. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తారు. పిచ్చి తల్లి, వెర్రి పిల్లి, వాడు మా దారికి అడ్డం రాకుండా నీ శ్రీకృష్ణుడి మీద హత్యానారం మోపి వాడిని పర్మనెంట్ గా ఫినిష్ చేయబోతున్నాడు పరమహంస. మర్యాదగా ఇందులో సంతకం పెట్టావనుకో, నీకు హారతులిచ్చి చీరసరలతో పల్లకిలో పంపుతా. లేదంటే పాడెక్కించి చావు బాజాలతో సాగనంపుతా. పెట్టు సంతకం. నా ప్రాణం పోయినా సరే సంతకం పెట్టను. చూడమ్మా కోడల పిల్ల,
అనవసరంగా బతుకు బుగ్గి చేసుకోకుండా ఇప్పటికైనా మాకు కావాల్సిన సంతకాలు చేయడానికి ఒప్పేసుకో. చేయను చేయను చేయను. రేయ్ వంటించండి రా మంట. ఏమిట్రా సిగ్గు లేకుండా నా మీద పడుతున్నావు? వెళ్ళి కొట్టు. కొట్టలేను, మందుంటే మందు కొట్టి కొడతాను. నీ సంగతి తెలిసే తీసుకొచ్చాలే. నాకా? పర్లేదు, అడ్జస్ట్ అవ్వు. వెళ్ళి కొట్టండి. లేనప్పటి నుంచి నిన్నే సరిగ్గా కొట్టలేకపోయినా వాడిని నేను కొడతానే. అయ్యో వెళ్ళండి వెళ్ళండి అంటే. అయ్యో మేనేజర్, ఈ పని వాళ్ళంతా ఏరి ఎక్కడ తెచ్చారా? రేయ్, అయ్యా పిలిచారా? పిలవటం కాదు, అల్లుడు గారు రేఖమ్మ గారితో కలిసి ఇప్పుడే షికార్కి వెళ్ళారు బాబు. ఐసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నా. మేమేం తప్పు చేసామయ్యా? మేం కాఫీ తాగి అరగంట అయింది, ఇంకా కప్పులు గ్లాసులు ఇక్కడే తెచ్చాయి. మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా డిస్మిస్. పోండి. అయ్యా, జైల్లో పడున్న మమ్మల్ని పెద్ద మనసుతో విడిపించి పని మనుషులు ఉద్యోగాలు ఇచ్చిన మీరే ఈ ఉద్యోగాలు ఇప్పుడు తీసేస్తే మేము ఎలా బతకాలి చెప్పండి అయ్యా. ఓకే ఓకే. చాలా సంతోషంగా. అమ్మో, ఏమండి మళ్ళీ ఏమన్నాడండి? ఏమిటో మళ్ళీ నవ్వుతున్నావు? తాగేశావా? లేదండి తాతయ్య గారు, కష్టపడి పని చేయడంలో ఎంత సుఖం, ఎంత ఆనందం ఉందో తెలిసి మనసారా నవ్వుకుంటున్నాను. కష్టపడి పని చేసుకు బతకండి. పోండి పోండి. చూడు గువ్వా గుగు గుగు గూటిలోకి దూరి గుగు గుగు ముద్దు ముచ్చటాడుకున్న గంట ముద్ద బంతి పూల తొక్కిడంట